హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ. ఈరోజైతే తెలుగు ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలని, వారి చిన్నప్పటి ఫోటోలు మరియు వారు చేసిన గొప్ప పనులు గురించి డిస్కస్ చేయబోతున్నాము. మొదటిగా చిరంజీవి. వీరి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. వీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందికి సహాయం అయితే అందుతుంది. నెక్స్ట్ హీరో బాలకృష్ణ గారు. వీరు సినీ నటుడే కాదు, రాజకీయ నాయకుడిగా అయితే కూడా సేవలు అందిస్తున్నారు. హైదరాబాదులో తన తల్లి అయిన బసవతారకం జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదరికంలో ఉన్న క్యాన్సర్ రోగులకి చాలా తక్కువ ధరకే లేదా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్గా అమరావతిలోనే దీని యొక్క శాఖను విస్తరించడానికి కృషి చేస్తున్నారు. దానికి శంకుస్థాపన అయిపోయింది మరియు ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా జరగబోతుంది. నెక్స్ట్ వెంకటేష్ గారు. వీరు ఎలాంటి వివాదాలకి తావు లేకుండా 30 సంవత్సరాలకు పైగా టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా అయితే నిలవడం జరిగింది. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్కి తీసుకుని వచ్చిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. నెక్స్ట్ హీరో నాగార్జున గారు. వీరు మనీ మేనేజ్మెంట్లో చాలా గొప్ప వ్యక్తిగా చెప్పవచ్చు. రీసెంట్గా హీరో జగపతి బాబు గారు ఈ హీరోని 2 డేస్కి వన్స్ని గుర్తు చేసుకుంటాననేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనికి గల కారణము, ఒకానొక టైంలో అన్నపూర్ణ స్టూడియోలో లాసెస్ అయితే రావడం జరిగింది. ఆ టైంలో ఆ బిజినెస్ని చూసుకుంటూ సినిమాలో అయితే రాణించడం జరిగింది. ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియో మంచి స్థితిలో ఉండడానికి కారణము వీరనేసే చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపు 40 మందికి పైగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారు ఈ నాగార్జున గారు. నెక్స్ట్ హీరో ప్రభాస్. వీరిని డార్లింగ్ ప్రభాస్ అని కూడా చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీని మరియు తెలుగు గొప్పతనాన్ని బాహుబలి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ప్రభాస్. అంతేకాకుండా బాహుబలి 2 ఈ సినిమాకైతే అమెరికాలో ఒక్కొక్క టికెట్ ధర $32 సెల్ చేయడం జరిగింది. అమెరికా వారు మరియు మన తెలుగు వారు కానీ అదే మొట్టమొదటిసారిగా టికెట్ ధర $32 బై చేయడం అనేది చాలా గొప్ప విషయము. అప్పటి వరకు మ్యాక్సిమము అవతారు సినిమా కూడా $18 కంటే ఎక్కువ రేటుకి సేల్ అవ్వలేదు. కానీ బాహుబలి 2 సినిమా టికెట్ $32 వరకు సేల్ అయిందంటే ఎంత గ్రేట్ అనేది మీరే ఆలోచించండి. అంతేకాదు, వీరు ఎన్నో ఎకరాలు స్థలాన్ని బై చేసి అందులో చెట్లను పెంచి ఒక అడవిలాగా తయారు చేశారు. అంతేకాకుండా తన ఇంటికాడ నుంచి ప్రతిరోజు ఫుడ్ని తెప్పించి తనకంటే తక్కువ టెక్నీషియన్స్కి భోజనాన్ని అయితే పెట్టించేవారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. వీరైతే డబ్బు కంటే మనిషికి ఎక్కువగా విలువనిచ్చే గొప్ప వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం వల్ల వచ్చిన డబ్బులో జస్ట్ 40% మాత్రమే తన ప్రయోజనాలకు ఉపయోగించుకొని మిగతా 60% అమౌంట్ని గుప్తదానాలకైతే వినియోగిస్తుంటారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు ఆర్థిక సాయం చేసిన గొప్ప వ్యక్తి. నెక్స్ట్ మహేష్ బాబు గారు. వీరు పిల్లలకి
పుట్టిన పిల్లలకి, చిన్న పిల్లలకి ఉచిత గుండె ఆపరేషన్లు చేయించడము, గ్రామాలను దత్తతకు తీసుకోవడము మరియు విద్యాదానం లాంటి గొప్ప సేవా కార్యక్రమాలను చేసే గొప్ప వ్యక్తి. నెక్స్ట్ రామ్ చరణ్ గారు. వీరు సినిమా కార్మికులు మరియు సినీ డాన్సర్ల సంక్షేమం కోసము ఆరోగ్య బీమా కొరకు 40 లక్షల భారీ విరాళాన్ని అయితే అందించారు. అంతేకాకుండా వీరు ఒకానొక ఇంటర్వ్యూలో తనకి బిజినెస్ మాత్రమే ఇంట్రెస్ట్ అని, నటన మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనేసి చెప్పారు. కానీ మెగా అభిమానుల కోసమే యాక్టింగ్ చేస్తున్నాననేసి చెప్పడము జరిగింది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. వీరు అభిమానుల సంక్షేమం కోసము ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడము, అంతేకాకుండా వీరికి పుష్ప ది రేంజ్ సినిమాకు గాను 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడుగా అవార్డునైతే గెలుపొందారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డును పొందిన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతడే. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మన యంగ్ డైనమిక్ ఎన్టీఆర్. వీరైతే ఎంత కష్టమైన డాన్స్నైనా సరే ఒక్కసారి చూస్తే చాలు, ఒక్క టేక్లో ఆ స్టెప్పును వేసేస్తారనేసి డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యాచురల్ నాని. వీరు కొత్త దర్శకులకి ప్రోత్సాహం అయితే కల్పిస్తారు. అంతేకాకుండా వీరు చాలా గొప్ప యాక్టర్ అయినప్పటికీ కూడా ఎటువంటి గర్వం లేకుండా ఎదుటి వారిని గౌరవించే గొప్ప వ్యక్తి. నెక్స్ట్ తేజ సజ్జా గారు. ఇతను బాలనటుడిగా సినీ ప్రవేశం చేసి హనుమాన్ వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందారు. హనుమాన్ సినిమాలో కన్ను ఎర్రగా రావడం కోసం అనేసి ఐ డ్రాప్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సినిమా కోసం ఇంతటి సాహసం చేయడము చాలా గ్రేట్ అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ రామ్ పోతినేని గారు. వీరు చేసిన మంచి పనులలో ఒకటి, అరుదైన వ్యాధితో బాధపడుతున్న వీరాభిమానిని నేరుగా కలవడము మరియు విరాళము ఇవ్వడము, వ్యక్తిగత సహాయం చేయడము గొప్ప పనిగా చెప్పవచ్చు. నెక్స్ట్ హీరో విజయ్ దేవరకొండ. వీరు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడము, సొంత గ్రామ అభివృద్ధి కోసము పాటుపడ్డము మరియు వారికి వచ్చిన అవార్డులను వేలం వేసి ఆ వచ్చిన అమౌంట్ని విరాళాలుగా ఇచ్చిన గొప్ప వ్యక్తి ఇతను. మాస్ మహారాజ్ రవితేజ గారు. వీరు తోటి వారికి సహాయం చేయడము, నష్టపోయిన బయర్లని ఆదుకోవడం వంటి మంచి పనులు చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతోమంది వచ్చిన కొత్త దర్శకులకి, నటులకి, సాంకేతిక నిపుణులకి తన సినిమాలలో వరుస అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.